హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వంకాయ ఆలు కర్రీ అయితే ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఆలు కట్ చేసి వాటర్లో వేసేయండి, సాల్ట్ వేసి. అలాగే వంకాయలు కూడా వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసి వేసేయండి. అలాగే పచ్చి బఠానీ కూడా నానబెట్టుకోండి, వాటర్లో నానబెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది కూడా మనం కడాయి వేడెక్కాక ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే పోసేసుకుందాం. తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అనేది వేసేసుకొని కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్, అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అయితే ఉన్నాయి కదా వాటర్లో, అవి మొత్తం వేసేసుకొని ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు ముక్కలు అనేది 60 నుంచి 70% అనేది మనం ఉడికించాలి. మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ అయితే మనం ఆలు ముక్కలను అయితే ఉడికించాలి. మధ్య మధ్యలో ఇలా అప్పుడప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఉడికించాలి. ఆలు ముక్కలు అనేది 70% ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా, ఒకసారి ఇప్పుడు చూడండి. ఆలు ముక్కలు అనేది 70% ఉడికినాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వంకాయలు కట్ చేసేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసి అవి కట్ చేసి వాటర్లో వేయాలి. దానివల్ల వంకాయలు బ్లాక్ కాకుండా ఉంటాయి, చేదు రాకుండా ఉంటుంది. అలాగే కారమును, ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. అలాగే గరం మసాలా వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి మనం ఈ మిశ్రమాన్ని కలిపేసుకుందాం. పచ్చిమిర్చి వేసేద్దాం. ఒకసారి ఈ ముక్కలకు, ఆలు వంకాయ ముక్కలకు మొత్తం ఈ మసాలా కారం మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికియాలి. దానివల్ల వంకాయలు అనేటివి అలాగే ఆలు అనేటివి కూడా బాగా ఉడకడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇలా కలిపేసుకోవాలి మధ్యలో. ఇప్పుడు ఉడికినాయి కాబట్టి ఒక గ్రేవీకి మనం వాటర్ అనేది పోసేసుకుందాం. అలాగే పచ్చి బఠానీ కూడా ఇంతకుముందు నానబెట్టుకుని అవి కూడా ఒకసారి వేసేసుకొని, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ముక్కలని మంచిగా ఉడికేలాగా ఒక 5 to 8 మినిట్స్ దాకా ఉడికేయాలి. చూడండి, 8 మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది, వాటర్ అనేది తగ్గి నూనె అనేది పైకి తేలింది. అలాగే ఆలు ముక్కలు కూడా ఉడకడం పర్ఫెక్ట్గా ఉడకడం జరిగింది. చూడండి, మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే వాటర్ ఎక్కువ పోసేసుకోండి. నాకు సరిపోద్ది కాబట్టి మామూలుగా అయితే వాటర్ అయితే పోసేసుకున్నాము. చూడండి, ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడికినాయి. ఈ విధంగా అయితే వంకాయ ఆలు కర్రీ అయితే మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.